అందరినీ కూడా పిలుచుకుని రావాలి. అలాగే పూజకి కావలసినటువంటి సామాగ్రిని కూడా కొని తెచ్చుకోవాలి. పుష్పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే ప్రసాదానికి సంబంధించినటువంటి గోధుమ నూక, అలాగే బెల్లము, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా పళ్ళు అన్నీ కూడా ముందు రోజే కొని తెచ్చుకోవాలి. తెచ్చుకుని ముందు రోజు ఏకభోక్తము చేయాలి. అంటే రేపు వ్రతం చేస్తామనగా ముందు రోజున మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంకాలం పలహారం చేయాలి. అలాగే ఆ రోజు రాత్రి నిద్రించిన తర్వాత తెల్లవారుజామునే లేవాలి. ఎప్పుడైతే వ్రతం చేసుకుంటామో ఆ రోజు తెల్లవారుజామునే లేచి నదీ స్నానము చేయాలి. నదీ స్నానము చేసి నిత్యకాల కృత్యాలు, దేవతార్చనలు, కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉండి సాయంకాలం ప్రారంభ సమయంలో వ్రతం చేయాలయ్యా. అంటే ప్రస్తుత కాలంలో మనం ఏమిటంటే ఉండలేక మనమందరం కూడా పొద్దున మాటలు మధ్యాహ్నం చేసేసుకుంటున్నాం. కానీ శాస్త్ర ప్రకారంగా అయితే కనుక సాయంకాలం ప్రారంభకాల సమయంలో చేయమన్నారు. సరే, మనమైతే ప్రస్తుత కాలంలో షుగర్లు, బీపీలు, రకరకాల రోగాలు రావడం వల్ల ఉపవాసాలు ఉండలేక మనం కందరాన్ని చేసేసుకుంటూ ఉన్నాం. కానీ శాస్త్ర ప్రకారంగా అయితే ఈ రకంగా చేయాలి అని. ఈ రకంగా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రారంభ సమయంలో ఈ వ్రతాన్ని చేయాలయ్యా. ఇవి అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇవి. ఈ రకంగా పంచామృతాలు ఒక గ్లాసులో సిద్ధం చేసుకోండి. అలాగే ఇవి యజ్ఞోపవేతాలు, అలాగే ఇవేమో మనకి వస్త్రాలు అన్నమాట. ఈ రకంగా పత్తితోటి వస్త్రాలు, యజ్ఞోపవేతాలు తయారు చేసుకోండి. అలాగే ఒక చెంబుని ఖాళీగా ఉంచుకోండి. ఈ చెంబులో నీళ్లు పోసుకున్నట్లయితే కనుక మనం పూజ చేసే సమయంలో ఆచమనం చేసినటువంటి పాత్రతోటి దేవుడికి నీళ్ళు అవి చల్లకూడదు. కాబట్టి ఈ యొక్క చెంబులో కూడా నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాగ పంచపాత్ర, ఉద్ధరణి, అలాగే అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్ళు పట్టడానికి అలాంటిది ఏదైనా ఒక గిన్నె, ఆ కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా దగ్గర సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత చేద్దాం.